హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెనుగుడు మాస్టర్ అయిన శోభా మేడం వచ్చారు విజయవాడ నుంచి. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ విశ్వ నియమాలు కర్మ సూత్రాలు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. సరిత మేడం నమస్తే. ముందుగా ఈ ఫర్ యూ ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శోభారాణి. మా ఊరు విజయవాడ. నేను 2020 నా పరిచయం చేసుకుంటాను కొంచెం. 2021లో కరోనా టైంలో నేను ఈ ధ్యానం అనే దానిలోకి రావటం జరిగింది. అప్పటినుంచి ఆన్‌లైన్ క్లాస్‌లో నేను ఈ ధ్యానం నేర్చుకొని మా మేడం పేరు సమత మేడం. మా మేడం పేరు సమత గారు. అక్కడ నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకునే క్రమంలోనే ఏలూరు ఆర్‌కే పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌లో భగవద్గీత గూడా నేర్చుకున్నాం. అక్కడ మాకు భగవద్గీత శ్లోకాలు చాలా అద్భుతంగా వైజాగ్‌లో ఉన్న సీతా మహాలక్ష్మి మేడం మేడం మాకు నేర్పించారు. శ్లోకాలే కాదు, దాని వివరణ గూడా. అక్కడ నేర్చుకొని మళ్ళీ మేము ఆర్‌కే పిరమిడ్‌లోనే పిల్లలకి భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నాము. మరి పిరమిడ్ కాల్ సర్వీస్ కిడ్స్ అని దానిలో గూడా గీతా యజ్ఞం అని దానిలో ప్రతిరోజు ఒక శ్లోకం చొప్పున దానిలో నేర్పిస్తున్నాము. మరి పిరమిడ్ కాల్ సర్వీస్ స్వాధ్యాయ యోగంలో కూడా జీవాత్మ ప్రపంచ నియమాలు అనే బుక్ నేను చెప్తున్నాననమాట ప్రస్తుతము. అది చెప్తున్నాను. జీవాత్మ ప్రపంచ నియమాలు అనే బుక్కు. ఇంకా 2, 3 ఛానెల్స్‌లో అప్పుడప్పుడు క్లాసులు తీసుకుంటూనే ఉంటాను. ఈ క్రమంలో సరిత మేడం నన్ను ఆహ్వానించారు. ఈ సై ఇక్కడికి నాకు ఏంటి అంటే ఏదైనా సరే, ఏది చదివినా సరే దాని అర్థం తెలుసుకోవాలి. ఎంత చిన్నదైన లలితా సహస్రనామాలు చదువుతున్నాము అంటే దానిలో నా ప్రతి ఒక్క నామంలో ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవాలనే తపన. ఏది అయినా సరే. అలాగే పురాణాల గాథల్లో, ఈ పురాణ గాథల్లో మనకి దీనిలో ఏం చెప్పారు? మనం దీనిలోంచి ఏం నేర్చుకోవాలి? అనేది నాకు ఇష్టం అన్నమాట. అలా తెలుసుకోవటమే నాకిష్టం. అలా చదువుకుంటూ వెళ్ళిపోవటం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా వివరంగా వివరించి తెలుసుకోవటము, వివరించి చెప్పటము అనేది నాకు అలవాటయింది ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత. అలా చెప్పినందువల్ల చాలామంది ఇష్టపడతారు. మీరు చెప్పండి మేడం చెప్తారని ఇష్టపడతారు చాలా. సప్త ఋషుల ధ్యానం అనే దానిలో గూడా చెప్పాను చాలా క్లాసులు. అలా హ్మ్. అలా ఆ నేపథ్యంలో ఇలా సాగుతున్నాను ముందుకి. ఓకే. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్కు జీవాత్మ. జీవాత్మ అదే వస్తుంది నాకు. రోజు అది చెప్తాను గదా! అదొస్తుంది. ఓకే. విశ్వ నియమాలు, కర్మ సూత్రాలు. మరి మనము ఈ భూమి మీదకి అస్సలెందుకొచ్చాము? ఈ భూమి మీదకి ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము? కర్మలు చెల్లించుకుంటూ, మన అనుభవాలు నేర్చుకుంటూ, మన ఆత్మను ఉన్నతీకరించుకోవటానికే ఈ భూమి మీదకొచ్చాం. ఈ భూమి మీదకొచ్చిన మన పర్పస్ అదే. మరి కర్మలు చెల్లించుకోవాలి కదా! అని చెప్పి, మన ఇష్ట ప్రకారంగా మనం ఇష్ట ప్రకారంగా ఆ కర్మలు చెల్లించుకోవటానికి కుదరదు. విశ్వం ఒప్పుకోదు. విశ్వము కొన్ని నియమాలు పెట్టింది. ఆ నియమాల ప్రకారమే మనము ఇక్కడ ఈ భూమి మీద కర్మల్ని చెల్లించుకోవాలి. ఇది కంపల్సరీ రూల్ అంతే. మరి ఈ కర్మ సూత్రాలు పెట్టింది. ఈ విశ్వం కర్మ సూత్రాల ప్రకారమే మనం కర్మలు చెల్లించుకోవాలి గానీ, మనం ఇష్టం వచ్చినట్టు మనం చెల్లించుకుంటానికి కుదరదు. మరి మనం ఇప్పుడు చూడండి ట్రాఫిక్‌లో ఎళ్తుంటే, నాకు అర్జెంట్‌గా ఉందని చెప్పి రాంగ్ రూట్‌లో వెళ్ళినా, మరి ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసినా, మనకెలా ఉంటుంది? ఖచ్చితంగా శిక్ష పడుతుంది గదా! యాక్సిడెంట్ అన్నా అవుతుంది. లేకపోతే పోలీస్ కానిస్టేబులు, అక్కడ ట్రాఫిక్ పోలీసు ఫైన్ అన్నా వేస్తాడు. ఏదో ఒకటి ఖచ్చితంగా మనకి ఎదురు దెబ్బ తగులుతుంది. ఆ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఈ సమాజంలో ఎక్కడైనా సరే, ఎవరు చూస్తారులే అనుకుంటాం. కాదు. ఖచ్చితంగా నియమాల్ని పాటించాలి. నియమాలకు విరుద్ధంగా మనం ప్రవర్తించాము అంటే ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. చాలా ఇబ్బందులకు లోనవుతాం. అవును కదా! చాలా ఇబ్బందులు పడతాం. నియమాలకు విరుద్ధంగా ఎళ్తే ఎన్నో యాక్సిడెంట్‌లవుతున్నాయి. హెల్మెట్ పెట్టుకోమంటారు. పెట్టుకోపోతే ఎన్ని యాక్సిడెంట్‌లవుతున్నాయి. ఎంతమంది జీవితాలను కోల్పోతున్నారు కదా!
మరి ఆల్ ఆ నియమాలు, ఆ నియమాలు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో నియమాలే అంత ఇబ్బంది పెడుతుంటే, ఈ విశ్వం ఏర్పరిచిన ఆ నియమాల ప్రకారం మనం నడుచుకోపోతే, మన జన్మ ఎందుకింకా? కాబట్టి, ఆ విశ్వ నియమాలు ఏంటో, ఆ నియమాల్ని అనుసరిస్తూ మనం కర్మలు ఎలా చెల్లించుకోవాలో, అసలు ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం. మరి ఈ లోకంలో ఒక్కో దేశానికి ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఇప్పుడు మనకున్న రూలు అమెరికాలో ఉండదు. అమెరికాలో ఉన్న రూలు ఆస్ట్రేలియాలో ఉండదు. ఆస్ట్రేలియాలో ఉన్న రూలు చైనాలో ఉండదు. ఒక్కో దేశానికి ఒక్కొక్క రూల్ ఉంటుంది గదా! మరి మరి విశ్వమంతా ఉన్న ఒకే ఒక్క రూల్ ఏంటది? లా ఆఫ్ కర్మ. విశ్వం మొత్తానికి ఉందది. ఒక్కో దేశానికి ఒక్కోటి కాదు. మొత్తం విశ్వం మొత్తానికి ఉన్న రూల్ ఏంటి? లా ఆఫ్ కర్మ. మరి ఈ లా ఆఫ్ కర్మ అనేది విశ్వాన్ని మొత్తాన్ని శాసిస్తోంది కాబట్టి, దాన్ని మనం నేర్చుకోవాలి. ఈ విశ్వాన్ని మొత్తం శాసించేది కర్మ. లా ఆఫ్ కర్మ. దీన్ని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ముందు తెలుసుకోవాలి. తర్వాత దాన్ని నేర్చుకొని ఆచరించగలగాలి. మరి ఈ విశ్వం యొక్క నియమాలెన్ని? 12 నియమాలు. ఈ విశ్వము మనకి 12 నియమాల్ని ఏర్పాటు చేసింది. ఈ 12 నియమాల ప్రకారమే మనము ఈ విశ్వంలో బతకటం నేర్చుకోవాలి. కర్మలు చెల్లించాలి. మరి కర్మ చేయని వారంటూ ఎవ్వరు ఉండరు. మరి అందరూ ప్రతిరోజు ఎన్నో చేస్తుంటాం. కర్మ అంటే పనే గదా! పని చేయకుండా ఎవరన్నా ఉంటారా? ఎవరు చేయరు. ఉండరు. అందరూ ఎవరికి తగ్గ పని వాళ్ళు చేస్తారు. ఆ కర్మలు చేస్తూనే ఉంటారు. మరి కర్మలు చేయని వారు ఎవరు ఉండరు. బాధింపబడని మనుషులు కూడా ఎవరుండరు. మరి కర్మలు చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురుపడుతూనే ఉంటాయి. బాధపడుతూనే ఉంటాము. కదా! ఎవ్వరు ఉండరు. మరి మన భారతదేశం మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా కానీ, మన భారతదేశంలో ఉన్న చట్టం అత్యంత ఉన్నతమైన చట్టం అన్నమాట. మన ఇండియాలో, భారతదేశంలో ఉన్న చట్టము అత్యంత ఉన్నతమైనది. ఎందుకు అత్యంత ఉన్నతమైంది అని చెప్తున్నారంటే, 100 మంది అపరాధులు తప్పించుకున్నా కూడా ఒక్క నిరపరాధి కూడా శిక్షింపబడకూడదు అనేది మన భారతదేశంలో ఉన్న చట్టం అన్నమాట. 100 మంది అపరాధులు తప్పించుకోవచ్చు. ఏదో కారణాలు చెప్పి లూప్ హోల్స్ ఏదో ఒకటి వెతుక్కొని 100 మంది అపరాధులు తప్పించుకోవచ్చు. కానీ ఒక్క నిరపరాధి కూడా శిక్షింపబడకూడదు అనేది మన భారతదేశం యొక్క చట్టం అన్నమాట. ఆహ్, మరి పైన ఉంటుంది ఒక ధర్మదేవత. ఇక్కడ ఎవరుంటారు? న్యాయ దేవత ఉంటుంది. పైన ఒక ధర్మదేవత ఉంటుంది. పైకెళ్ళిన తర్వాత మనకు శిక్షలంచే వేసేది లోకంలో ధర్మదేవత ఉంటుంది. ఇక్కడ మరి మన న్యాయస్థానాలు, కోర్టులు ఉన్నాయి గదా! ఇక్కడుంటుంది. ఇక్కడొక న్యాయ దేవత ఉంటుంది. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళనమాట. ఇక్కడున్న న్యాయ దేవతేమో చెల్లెలు. పైనున్న ధర్మదేవతేమో అక్కనమాట. ఈ అక్క ఈ చెల్లి దగ్గర శిక్ష మనం తప్పించుకొని ఎళ్ళిపోవచ్చు గానీ, ఆ అక్క దగ్గర శిక్షని తప్పించుకోలేము. ఈ చెల్లి దగ్గర ఎలా తప్పించుకోవచ్చు? రికమెండేషన్‌లు పెట్టుకొని, డబ్బులు ఉపయోగించి, కోర్టులను కొనేయొచ్చు, లాయర్‌లు కొనేయొచ్చు, చట్టాలను కొనేయొచ్చు, అన్నీ కొనేస్తే రకరకాలు చూస్తూనే ఉన్నాం మనం. ఈ ప్రపంచంలో. ఇక్కడ తప్పించుకోవచ్చు. కానీ నువ్వు పైకెళ్ళిన తర్వాత, అక్కడ ఇవేం పనిచేయవు కదా! ఖచ్చితంగా అక్కడ శిక్షని అనుభవించవలసినదే. అంతే. ఇక్కడ తప్పించుకున్నా పైన ఎళ్ళిన తర్వాత ఆత్మలోకంలో మనం శిక్షని తప్పించుకోలేం. చిత్రగుప్తుడు రాస్తాడు మనం ఏమేం చేసింది ప్రతి ఒక్క కర్మకి, ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా లిస్ట్ ఉంటుందనమాట. ఆ లిస్టుల ప్రకారం మనం అక్కడ శిక్షలను అనుభవించాల్సిందే. ఇది ఖచ్చితంగా అందరము తెలుసుకోవాల్సిన విషయం అండి. ఖచ్చితంగా ఈ ఈ నియమాలన్నీ తెలుసుకొని మన జీవితం సాగిస్తేనే మన జన్మ సార్థకత అన్నమాట. ఏదో పూజలు చేశామా, గుడికెళ్ళామా, మనం ఇవి చేసాం ఇవి కాదు. మన మానవ జీవితానికి కావాల్సింది. ఈ నియమాలు ఏంటి? మనం రూల్ ప్రకారం నడుస్తున్నామా లేదా? విశ్వ నియమాలంటే ఎవరు పెట్టారండి? విశ్వ నియమాలు ఎవరు పెట్టారు? ఆ పరమాత్మ పెట్టినవి ఈ విశ్వ నియమాలు. ఈ సృష్టంతా సృష్టించిన ఆ పరమాత్మ ఈ నియమాలు మనకి ఏర్పాటు చేసి కింద ఈ నియమాల ప్రకారమే మీరు బతకండి అని చెప్పి మనందరినీ ఈ భూమి మీదకి పంపించాడన్నమాట. సరే మొట్టమొదటగా 12 నియమాలు 12 అని చెప్పాం గదా! విశ్వ నియమాలు. ఈ 12 నియమాల్లో ఫస్ట్‌ది ద గ్రేట్ లా. ఫస్ట్ నియమం ఏంటి? ద గ్రేట్ లా. అయితే అంటే ఏంటి? ద గ్రేట్ లా అంటే ఏంటి? ఏంటి న్యాయం? ఏది ఈ గ్రేట్ లా అంటే ఏంటి అంటే, ఏదైతే నాటుతారో అదే కోసుకుంటారు. ఇది రూల్. ఏదైతే ఏ ఇత్తనం అయితే మనం నాటుతామో,
అదే చెట్టు పైకొస్తుంది. ఆ చెట్టులోంచి అదే పండు మనం కోసుకుంటాం. అంతే గదా! మరి అలాగే సరైనది నాటితే తిరిగి అదే వస్తుంది. మనం చక్కగా మామిడి పండు గింజ నాటామనుకోండి, మామిడి పండే వస్తుంది. ఇంకా ఏ ఏ అవసరానికి ఏది నాటితే అదే వస్తుంది. ఏయో పిచ్చి మొక్కలు నాటేసేసి మామిడి పండు రమ్మంటే రాదు కదా మనకి. ఇది మనందరికీ తెలుసు కదా! అప్పుడు మనం ఏమనుకోవాలి, యెస్, మనం సరైనదే నాటాలి. సరైనదే నాటితే సరైన పండే వస్తుంది అనేది మనందరికీ తెలుసు. మరి సరికానిది ఎందుకు నాటాలి? అందరు కామన్ సెన్స్ అన్నమాట ఇది. సరికాని ఎందుకు నాటాలి అంటే, సరికాని పనులు మనం ఎందుకు చెయ్యాలి? సరికాని మాటలు ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాము, చేశాము అంటే ఖచ్చితంగా అవే ఫలితాలొస్తాయి. సో, ఏ విత్తనం నాటితే ఏ ఫలితం వస్తుందో మనందరికీ తెలుసు కాబట్టి, సరైన సరైన మాటలు మాట్లాడకపోయినా, సరైన కర్మలు చేయకపోయినా, సరైన పనులు చేయకపోయినా ఏమనిపిస్తుంది? ఎలా వస్తుంది? అలాంటి ఫలితాలే వస్తాయన్నమాట. కా కాబట్టి ఏంటి, అలా వస్తుంటే ఈ కాలచక్రంలో చిక్కుకొని తిరుగుతూనే ఉంటాము. ఇంక మోక్షం అనేది గాని, మనకి జనన, మరణం చక్రాల్లో సరికానిది నాటినా, సరికాని పనులు చేసినా, ఈ కాలచక్రంలో తిరుగుతూనే ఉంటాము. ఇప్పుడు దీనికి ఉదాహరణగా రామాయణంలో ఉన్న రావణాసురుడిని చూడండి. రావణాసురుడు ముల్లోకాల్ని జయించాడు. మహాజ్ఞాని, గొప్ప శివభక్తుడు. కానీ ఆయనకి జ్ఞానం లేదు. వివేకం లేదు. లేక పరస్త్రీని వ్యామోహించాడు. ఆ పరస్త్రీని వ్యామోహించటం వల్ల, ఆ స్త్రీ వల్లే ఆయన లంక మొత్తం నాశనం అయిపోయింది. ఆ స్త్రీ ఎవరు? సీతాదేవి. సీతమ్మ. ఆ స్త్రీ నాశనం అయిపోయింది. ఆ స్త్రీ వల్లే మరణం గూడా వచ్చింది ఆ రావణాసుడికి. ఏం చేశాడో అదే దక్కింది. అంతే గదా! దీనివల్ల మనం నేర్చుకోవాల్సిందేంటి? ఏం చేస్తాం మనం? పాపం జేస్తే పాపమే, పుణ్యం జేస్తే పుణ్యమే. మంచి మాట మాట్లాడితే మంచిగానే మన దగ్గరికి మాటలొస్తాయి. చెడు మాట్లాడితే చెడే వస్తాయి. అప్పటికప్పుడే రాకపోవచ్చు. కొన్ని తర్వాతైనా దాన్ని అనుభవించక తప్పదు. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏది చేస్తే అదే మనం పొందుతాము అనేది ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ నియమం అన్నమాట. విశ్వ నియమాల్లో ఫస్ట్ నియమము ఇది. ఏంటిది? ద గ్రేట్ లా అది. ఫస్ట్ నియమం అది. తర్వాత ద లా ఆఫ్ క్రియేషన్ రెండోది. ద లా ఆఫ్ క్రియేషన్ అంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంది. అంతే గదా! మనం ఏం చెప్పుకుంటాము? మనం అన్నీ ఆత్మలోకంలో మనం డిజైన్ చేసుకొనే ఈ భూమి మీదకొచ్చామని మనం ధ్యానంలోకొచ్చినాక చెప్పుకుంటాం. పత్రి సార్ చెప్పింది గూడా అదే. "నువ్విక్కడికొచ్చి ఏమి నిర్ణయించుకోలేదయ్యా. అన్నీ అక్కడి నుంచే నిర్ణయించుకొని భూమి మీదకొచ్చావు" అని చెప్పి పత్రి సార్ గూడా మనందరికీ బోధించింది అదే. మ మన చేతుల్లోనే ఉంది. మనది మనమే క్రియేట్ చేసుకోవాలి. మంచి చేయండి, చెడు చేయండి, ఏం మాట్లాడండి, ఏం చేయండి, మనమే క్రియేట్ చేసుకోవాలనమాట. మన జీవితాన్ని మనమే మలుచుకోవాలి. చక్కగా మంచి మార్గంలో మన జీవితాన్ని మనమే మలుచుకోవాలి. మన జీవితానికి మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఒక రకంగా ఒక నేపథ్యంలో మనం పుట్టామనుకోండి. మన జన్మ ఒక నేపథ్యంలో పుట్టొచ్చు. పుట్టినా కానీ కృషి వల్ల ఎంతెంత గొప్ప వ్యక్తులుగా ఎదుగున్నారండి. పురాణాల్లో చూస్తున్నాం. ఇప్పుడు గూడా చూస్తున్నాం. ఎంత పల్లెటూరుల్లో ఉన్న తల్లిదండ్రులు, పేరెంట్స్ అలా ఉన్నా కూడా ఎన్నో కథలు యూట్యూబుల్లో అది చూస్తూనే ఉన్నాం గదా! ఉన్నా కూడా ఎంత గొప్పగా ఎదిగి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లయ్యి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి ఎంత పేరు తీసుకొస్తున్నారు. పిల్లలు ఎంతమందిని చూస్తున్నాం మనం. ఎంత ఎంత గొప్ప గొప్ప సైంటిస్ట్‌లవుతున్నారు. ఎంత చక్కగా అలా మన జీవితం ఎలా పుట్టినా కూడా మన జీవితాన్ని మనం క్రియేట్ చేసుకొని, మనం చక్కగా అద్భుతంగా ముందుకి ఎదగొచ్చు. అదే ద లా ఆఫ్ క్రియేషన్ అనేది. మార్చుకోవచ్చు. ఒక దొంగకి కొడుకుగా పుట్టితే దొంగగానే పెరగాలని లేదు. ఒక వ్యవసాయదారుడు కొరగాలని పుడితే వ్యవసాయమే చేయాలని లేదు. ఎన్నో, ఎన్నో, ఎన్నో గొప్ప పనులు సాధించొచ్చు, చెయ్యొచ్చు. ఇప్పుడు మనమందరం ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎంతో గొప్పగా ఎదుగుతున్నాము. అందరం గూడా ఎంతో గొప్పగా ఈ విషయాలన్నీ చక్కగా నేర్చుకుంటున్నాము. చిన్నప్పటి నుంచి మనకు పుట్టంగానే తెలీదు గదా! ఇవన్నీను. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి తీసుకురాబడ్డామో అప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. దాని ప్రకారం మన లైఫు జరుగుతోంది. ముందుకు జరుగుతోంది. ఇది చేయటం వల్ల సమాజంలో మనం ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, మనం ఎలా ప్రవర్తిస్తామో, ఎలా మాట్లాడతామో మనందరికీ ఇంత ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నామో, ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎలా ఉన్నామో అనేది మనకే అర్థమవుతుంది. దీన్ని మనమే గదా మార్చుకున్నాము. మన లైఫ్‌ని మనమే గదా మార్చుకున్నాము. వెళ్ళిన చోటల్లా ఎంత గౌరవం పొందుతాము, ఎంత
ఆనందంగా, సంతోషంగా ఉంటాము. ఇలా జూమ్ మీటింగులకొచ్చినా నిన్న మా గ్రూప్ మీటింగ్ సండేలో ఆత్మీయ కలయికని పెద్ద మీటింగ్ 100 మందొచ్చారు. అక్కడ చక్కగా అందరం కలుసుకున్నాం అనమాట. పర్సనల్‌గా ఇలా జూముల్లో కాకుండా పర్సనల్‌గా కలుసుకున్నాం. కలుసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా అందరము జక్కా రాఘవరావు గారు, జక్కా పద్మ గారు వాళ్ళందరూ వచ్చారనమాట మా మీటింగ్‌కి. వచ్చి చక్కగా అలా మనమే మలుచుకోవచ్చు. అదే రెండో నియమం. ద లా ఆఫ్ క్రియేషన్ అన్నమాట. అది రెండో నియమం. మరి మార్చుకోవచ్చు. మనకొచ్చిన బాధల్ని సౌకర్యంగా అనుకోవచ్చు. ఏదన్నా మనకు బాధొచ్చింది, కష్టం బాధొచ్చింది. దానివల్ల మనం ఏం నేర్చుకుంటాము? ఒక అనుభవం నేర్చుకుంటాము. అనుభవం నేర్చుకుంటాం గదా! ఏదన్నా ఒక పని చేస్తాము. అది సక్సెస్ అవ్వలేదు. ఎందుకు సక్సెస్ అవ్వలేదు ఇది? దీనిలో నేనేం తప్పులు చేశాను? అనేది మనం ఒక్కోసారి ఆలోచిస్తాం గదా! ఆలోచించినప్పుడు ఒక అనుభవం వస్తుంది గదా! ఆ బాధ నుంచి అనుభవాలు నేర్చుకుంటాము. కష్టాలను గూడా సుఖంగా మలుచుకుంటాము. దానికి ఉదాహరణ సీతారాములే. సీతారాములే. వాళ్ళు సీతాయణం మీరందరూ చదివే ఉంటారు కదా! సీతాయణాన్ని మీరందరూ చదివే ఉంటారు. ఆ సీతాయణంలో గత ముందు జన్మలలో సీతారాములకి ఎడబాటు అనేది శాపంగా ఉంటుంది. ఎడబాటొస్తుంది మీకు అని చెప్పి నారాయణుడిగా పుట్టినప్పుడు దానిలో శాపం బెడతాడనమాట. శాపం ఉంటుంది. వాళ్ళనుకుంటారు మరి ఈ జన్మలో వీళ్ళు డిజైన్ జేసుకొనొచ్చారు గదా! సీతమ్మ లంకకెళ్ళాలని రాముడు వచ్చి ఇలా రావణాసురుడిని సంహరించాలని డిజైన్ జేసుకొని పైనుంచి దిగారు. ఆ శాపాన్ని వీళ్ళిక్కడ స వాళ్ళకు ఉపయోగంగా మార్చుకున్నారు. అలా. మనం గూడా ఏది జరుగుతున్నా, ఏదొస్తున్నా మన జీవితంలోకి మన మంచికే వస్తుంది. మనం ఏదో నేర్చుకుంటానికే వస్తుంది. అనుభవం పొందటానికే వస్తుంది అనేది అర్థం చేసుకుంటే విపరీతంగా దేనికి బాధపడిపోమనమాట. అది ద లా ఆఫ్ క్రియేషన్ అండి. తర్వాత ద లా ఆఫ్ యాక్సెప్టెన్సీ అంటే అంగీకరించాలి. మన జీవితంలో ఏదొచ్చినా దాన్ని మనం అంగీకరించాలి. మన జీవితంలో ఏది ఉందో దాన్ని అంగీకరించు. నీ రూపం ఇలా ఉందా? నువ్వు లావుగా ఉన్నావా? సన్నగా ఉన్నావా? నల్లగా ఉన్నావా? తెల్లగున్నావా? ఎత్తుగున్నావా? పొట్టిగున్నావా? ఏది నీకు భగవంతుడు నీ రూపం ఇచ్చాడో నిన్ను నువ్వు అంగీకరించు ఫస్ట్. ఎవరినో చూసి అబ్బా! నేనంత హైట్ లేనే, నేనంత తెల్లగా లేనే ఇలా అసలు అనుకోకూడదు. నిన్ను నువ్వు అంగీకరించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి ఫస్ట్. నిన్ను నువ్వు అంగీకరించి ప్రేమించుకుంటున్నప్పుడే ఎదుటి వాళ్ళని అంగీకరించగలవు. ఎదుటి వాళ్ళని ప్రేమించగలవు. ఫస్ట్ నీలో నుంచి అది స్టార్ట్ అవ్వాలి. అది. ద లా ఆఫ్ యాక్సెప్టెన్సీ. అంగీకరించినప్పుడు ఏమవుతుంది? ఆందోళన. అంతే గదా! ఎంతసేపు నిన్ను చూసుకొని నిన్ను నువ్వే నిందించుకుంటూ ఉంటే ఇంక నువ్వు ఏం నేర్చుకుంటావు? ఏం నేర్చుకోలేవు. అదిగో ఇంక ఇదే సరిపోతుంది. తెల్లారి లేసినప్పటి నుంచి నాకది లేదు, ఇది లేదు, నేనలా ఉన్నాను, ఇలా ఉన్నాను, నాకేం చేత కాదు, ఏమి రాదు. ఇలాగే అనుకుంటే జీవితం మొత్తం అయిపోతుంది. మరి అంగీకరించాలి. మరి సీతమ్మ ఏం చేసింది లంకలో? తనకు తెలుసు. తను ఒక ప్లాన్ ప్రకారం నేను వచ్చానని సీతమ్మకి తెలుసు. అంగీకరించింది. లంకలో ఉండటాన్ని అంగీకరించింది. ఆమె విపరీతంగా ఏడవలేదు, విపరీతంగా బాధపడలేదు. మామూలుగా మనం సినిమాల్లో సీతాయణంలో తెలుసు మనకి. సీతమ్మ అంటే ఏంటో సీతాయణంలో పూర్తిగా తెలుసుకున్నాం. మనం ఏం బాధపడలేదు. ఆవిడ ఏడవలేదు. మానవుగా పుట్టింది కాబట్టి కొంత ఉంటుంది గానీ, ఆవిడకి తెలుసు లోపల. ఆవిడెందుకొచ్చిందో, ఆవిడ ప్రణాళికేంటో వాళ్ళకి తెలుసు. తెలుసు కాబట్టి ఆవిడ అంగీకరించింది. చక్కగా ధ్యానంలో కూర్చుంది. నీళ్లు తాగలేదు, ఆహారం తీసుకోలేదు, బట్టలు మార్చుకోలేదు. ఇవన్నీ ఏం చేయలేదు. ఆవిడ ఉన్న 9 నెలలు, 10 నెలలు కూడా ఆహారం తీసుకోలేదు, నీరు తాగలేదు, బట్టలు మార్చుకోలేదు. అదే ఏకవస్త్రంతో ఉంది. ధ్యానంలో, ధ్యానం అనే ఆహారాన్ని తీసుకుందావిడ. ధ్యానంలోనే ఉంది. అంత ప్రతి ఆ శ్రీరాముడిని తెలుసుకుంటూ ధ్యానంలోనే ఉంది. అంగీకరించింది ఆవిడక్కడ. మనం గూడా ఒక్కొక్కసారి క్లిష్టమైన పరిస్థితుల్లో అంగీకరించాలి దాన్ని. అంగీకరించినప్పుడు అది ఈజీగా ముందుకు తొలగిపోతుందనమాట. ఏ ప్రాబ్లమ్ అయినా సరే అంగీకరించామనుకోండి ఈజీగా అంగీకరించలేదనుకోండి, ఇంకా మళ్ళీ నీ జీవితంలో అలాంటి ప్రాబ్లమ్సే వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్సే. కాబట్టి అంగీకరించి ఆ కర్మని అక్కడికి చెల్లించేసుకుంటే అక్కడితో క్లియర్ అయిపోతుందనమాట అది. కాబట్టి ప్రాబ్లమ్స్ రాకుండా ఎవ్వరికుండవు జీవితంలో. ఈ భూమి మీదకొచ్చిన నాకు ప్రాబ్లమ్ లేదు అనే మానవుడు ఎవరైనా ఉంటారా? ఎవ్వరుండరు. అందరికొస్తాయి అందరము మన జీవితంలో ఏదొస్తుందో దాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ద లా ఆఫ్ యాక్సెప్టెన్సీ అది. మూడవ రూల్.
తర్వాత ద లా ఆఫ్ గ్రోత్. ద లా ఆఫ్ గ్రోత్ అండి. ఇది మన జీవితం మన చేతిలోనే అభివృద్ధి చెందబడుతుంది. కర్మ నేను అభివృద్ధి చెందబడుతుంది అంటే మన జీవితం మనమే ఉన్నతీకరించుకోవాలి. పత్రి గారు ఏం చెప్పారు? ఎవరో వచ్చి ఏదో చేస్తారని నువ్వు ఎదురు చూడబాకయ్యా. నిన్ను నువ్వే ఎదిరించుకో. నిన్ను నువ్వే ఎదిరించుకో. నీ హృదయ దీపాన్ని నువ్వే వెలిగించుకో. మరి గీతలో పరమాత్మ గూడా అదే చెప్పాడు. భగవద్గీతలో ఉద్ధరేణాత్మ ఆత్మానం అని చెప్పి పరమాత్మ గూడా అదే చెప్పారు. నిన్ను నువ్వే ఎదిరించుకో. నీలో ఉన్న దీపాన్ని నువ్వే వెలిగించుకో. మరి ఈ ఏ కష్టమన్నా రానియండి, ఏదన్నా రానియండి, ఇది నేను నేర్చుకుంటానికే వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఏమి నేర్చుకున్నాము? మనం ఈ కష్టం వచ్చింది. ఈ ప్రాబ్లమ్‌ని మనం ఫేస్ చేసాం. ఫేస్ చేసినప్పుడు దీనిలో మనం ఏం నేర్చుకున్నాం? ఒక వ్యాపారంలో డబ్బులు కోల్పోయామా? యెస్. ఈ డబ్బులు ఎలా జాగ్రత్త చేసుకోవాలో నేర్చుకోవాలి. ఒక ఒక ఎగ్జామ్ రాస్తాము. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యామా? అక్కడ మనం ఏం నేర్చుకోవాలి? యెస్. ఇది కరెక్ట్. ఇలా చదువుకోవటం కరెక్ట్ కాదు. దీని రూట్ మార్చాలి అనేది నేర్చుకోవాలి. ఇలా జీవితంలో ఎన్నో ఉంటాయి. మనం ఫెయిల్ అవ్వచ్చు. ఆ ఫెయిల్ అయిన ప్రతిసారి మనం ఏం నేర్చుకున్నాం? ఇలా చేయకూడదని నేర్చుకుంటాం గదా! ఆ నేర్చుకున్న దాన్ని ప్రశ్నించుకోవాలి. అదే పరివర్తన. పరివర్తన చెందాలి. ఇప్పుడు కొంతమంది చూడండి ఫెయిల్ అయితే నా తప్పేం లేదు అంటూ ఉంటారు. నేను కరెక్ట్‌గానే చేశాను. నా తప్పేం లేదు. అయినా గాని ఎవ్వరు నాకు సహకరించలేదు. ఆ భగవంతుడు నాకు అనుకూలించలేదు అని చెప్పి అన్నీ భగవంతుడి మీద ఏసేస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నిన్ను నువ్వు వెనకేసుకు రాబాకు. ఏ ఏ ఏ పనైనా సరే నీ నువ్వు కరెక్ట్‌గా చేసినప్పుడు, నువ్వు ఈ ఈ విశ్వ నియమాల ప్రకారం నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా నీకు ఆ భగవంతుడి సహకారం ఉంటుంది. కాబట్టి ఏదో తప్పు చేశా నేను. తప్పు చేశాను కాబట్టే ఈ ప్రాబ్లమ్ నా జీవితంలోకొచ్చింది. నా దగ్గరకొచ్చింది అనేది నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు వెనకేసుకు రాకు అని చెప్తున్నారు. ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చొని ఏదన్నా తప్పు మాట్లాడినా, తప్పు చేసినా ధ్యానంలో కూర్చొని అంగీకరించు. నేను తప్పు చేశాను. తెలియక చేశాను. ఇంకెప్పుడు చెయ్యను. నేను పరివర్తన చెందాను అనే విషయాన్ని నువ్వు చక్కగా అంగీకరించు. మనం మనం అనుభవిస్తున్నది ఇప్పుడు మనం ఈ జీవితంలోకి తెచ్చుకున్న ఈ 20% నండి. పైనుంచి మన 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 లైఫ్‌లో ఉన్న మన ఆత్మకున్న కర్మల్లో మనం ప్రతి జన్మలో తెచ్చుకునేది 20%. ఇంకా 80% చెల్లించాల్సినవి పైనే ఉంటాయి. ఈ 20%కే మనం బెంబేలెత్తిపోతూ ఉంటే, మిగతా అన్నీ ఎప్పుడు చెల్లిస్తాం అసలు? ఈ 20 తెచ్చుకున్న ఈ 20%ని తెచ్చుకున్న ఈ 20%ని ఇక్కడ చెల్లించేసుకో. ఇప్పుడు చూడండి మనం ఎగ్జామ్‌కి ఇప్పుడు 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాస్తాము. ఈ 10థ్ క్లాస్ ఎగ్జామ్‌లో నేను 4 సబ్జెక్ట్‌లే చదువుతానండి. ఇంకా 2 సబ్జెక్ట్‌లు చదవనండి అంటే నువ్వు ఆ 10థ్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వలేవు. మొత్తం 6 సబ్జెక్ట్‌లు నువ్వు చదివి చక్కగా పాస్ మార్కులొస్తేనే పాస్ అయ్యి నెక్స్ట్ ఎళ్తావు. అంతేగాని నాకు ఈ అన్ని సబ్జెక్ట్‌లు అయితే ఉండు అక్కడే ఉండు. 10థ్ చదువుతూనే ఉండు నువ్వు. అంతే. అంతే గదా! మనకి ఇక్కడైన రూల్ అంతే గదా! అంతే మనం గూడా తెచ్చుకున్న కర్మల్ని చక్కగా చెల్లించుకోపోతే, మళ్ళీ ఇవే కర్మలు తీసుకొని మళ్ళీ జన్మెత్తుతాం అనమాట. ఈ కర్మలు ఇక్కడికి చెల్లించేసుకుంటే, నెక్స్ట్ జన్మలో ఇంకా కొత్త కర్మలు తెచ్చుకుంటాము. అవి చెల్లించేసుకుంటాము. మనం అంతే కా క హై స్కూల్ వదిలి కాలేజీ, కాలేజీ వదిలి యూనివర్సిటీ, యూనివర్సిటీ వదిలి ఇంకా పెద్ద చదువులు ఎలా చదువుతామో ఈ జన్మలు గూడా అంతే. ఈ కర్మలు తెచ్చుకోవటం, ఇక్కడ పాఠాలు నేర్చుకోవటం, అనుభవాలు పొందటం, చెల్లించుకోవటం ఇవి కూడా అంతే. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ గూడా జరుగుతోంది మనకి భూమి మీద. ఆ పైనుంచి తెచ్చుకున్నది గూడా అదే అన్నమాట. మరి ఆహ్, ఆలోచనే జీవితం. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితం అవుతది. మనం సక్రమంగా ఆలోచిస్తే మన జీవితం సక్రమంగానే ఉంటుంది. చెడుగా ఆలోచిస్తే ఇప్పటికిప్పుడు కాపోయినా నెక్స్ట్ అయినా సరే చెడేదిగా కనపడుతుంది మనక. మన ఆలోచనే మన జీవితం అన్నమాట. అందుకని ఏం చేయాలండి? ఎప్పుడు సరైన ఆలోచనలోనే ఉండాలి. ఆలోచనలు పెడదారి పట్టకూడదు. పెడదారి పట్టటం అంటే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి లేనిపోయిన మాటలు మాట్లాడటము, విషయాలు వాళ్ళకి అన్యాయం చేద్దామా, వాళ్ళని ఇది చేద్దామా, అది చేద్దామా అని ఆలోచించటం. అలాంటి ఆలోచన మనసులోకి రానీయకూడదు. అలాంటి ఆలోచన వచ్చింది అంటే మీ జీవితం సక్రమ మార్గంలో లేదు. స వే వేరే రూట్‌లోకెళ్ళిపోతున్నావు నువ్వు. అప్పుడేమవుతుంది? నువ్వొచ్చిన పర్పస్ ఏమవుతుంది? పక్కన పడిపోతుంది. నువ్వు చేసుకోవాల్సిన కర్మలు చెల్లించుకోలేకపోతున్నావు. ఇంక ఇదే జీవితాన్ని మళ్ళీ వచ్చే జన్మలో గూడా ఎంచుకుంటావనమాట. ఎప్పుడైనా సరే ఇప్పుడు నువ్వు జీవించే జీవితమే భవిష్యత్తులో నీకు రాబోయే
జన్మ. ఇప్పుడు ఎలా అయితే నువ్వు జీవిస్తున్నావో, భవిష్యత్తులో నువ్వు ఈ జీవితానికి తగ్గట్టే నెక్స్ట్ జన్మ తీసుకుంటావు. అది మట్టుకు ఖచ్చితంగా అందరం గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఈ జన్మకి ఇప్పుడిప్పుడే కనపడం ఏముందిలే అనుకుంటాం. కాదు. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే కానీ, మనము ఈ ధ్యానం అనే దానిలోకి తీసుకురాబడ్డాం. గత జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలమే ఈ ధ్యానం అనే దానిలోకి మనం తీసుకురాబడ్డాం. ధ్యానం చేసి ఆత్మ అంటే ఏంటి? భగవంతుడంటే ఎవరు? పరమాత్మ అంటే ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఉండి ఏం చేస్తున్నాడు? మనకి ఏమేమి అందిస్తున్నాడు? ఈ సత్యాన్నంతా మనము ఎన్నో జన్మల పుణ్యము కొద్దీ ఈ సత్యాన్ని, ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటున్నాం. నిజంగా. ఇది ఖచ్చితంగా. మరి అందరూ ఈ టైంలో మనమే ఎందుకు ఈ జూమ్‌లోకొచ్చి ఈ విషయాలు ఎందుకు మాట్లాడుకుంటున్నాము? గత జన్మ సంస్కారాలు. మిగతా అందరూ ఎందుకు టీవీ సీరియల్స్ చూస్తూ, బజార్‌లో షాపింగ్ మాల్స్‌కెళ్తూ, షాపింగులు చేస్తూ ఎందుకున్నారు? వాళ్ళది వాళ్ళు ఎంచుకున్నారు. మనం ఇది ఎంచుకున్నాము. కర్మ పుణ్య ఫలం చేత మనం ఇవన్నీ ఎంచుకున్నాం. గత జన్మల్లో పుణ్య ఫలం చేత ఇవన్నీ ఎంచుకున్నాం. ఎంచుకున్నాం గాబట్టి ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. అది మన ఒక గత జన్మ సుకృతం అన్నమాట. అలాగే ఈ జన్మలో మనం జేసిన దాన్ని బట్టి నెక్స్ట్ జన్మలో మన వస్తుంది. ఇంకా ఉత్తమమైన జన్మ రావచ్చు. రావాలి. వస్తుంది గూడా. అంతే. ఇదే అన్నమాట. ద లా ఆఫ్ గ్రోత్ అంటే అది. ఎదుగుదల. గ్రోత్ అంటే ఎదుగుదల కదా! లా ఆఫ్ గ్రోత్ అంటే అదే అన్నమాట. సరే. అందుకని ఏం చేయాలి? సరైన ఆలోచనలే మనము చెయ్యాలి. తర్వాత ద లా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత. ద లా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అంటే మన జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా మనమే బాధ్యులము. యూ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అవును గదా! అంటే నీ జీవితంలో ఏదైనా చేయండి. ఇప్పుడు నీ జీవితంలో చెడు జరిగింది. అప్పుడు మనం ఏమనుకుంటాము? అబ్బా! ఎవరన్నా మన జీవితంలో చెడు చేశారనుకోండి, ఏమనుకుంటాము? ఎ నా నాకు ఇంత కష్టపెట్టినోడు ఇంత పాపం అనుభవించున్నాడు. నన్నింత కష్టపెట్టినాడు. ఇంతకింత అనుభవిస్తాడులే అని అనుకుంటాం గదా! మరి మనం ఇప్పుడెందుకు అనుభవిస్తున్నాము? ఎప్పుడో చేసే ఉంటాం. అంతే గదా! అది మనకు గూడా వర్తిస్తుంది గదా! మనం ఇప్పుడు ఇంతకింత అనుభవిస్తాడులే అని వేరే వాళ్ళు అంటున్నప్పుడు, మనం ఎందుకు అనుభవిస్తున్నాము అంటే, మనం గూడా చేసే ఉంటాం. అంతే. రూలే. ఎవరికైనా రూలే. మనం చేసుంటాం కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాము. అది సరే మంచొచ్చిందనుకోండి, మంచి గూడా అంతే. మనం చేసుంటాం మంచి. అందుకని ఇప్పుడు అనుభవిస్తున్నాం. చెడొక్కతేనే ఎప్పుడో అనుభవిస్తున్నాం అని గాదు. మంచి కూడా అంతే. పుణ్యమైనా అంతే. ఎప్పుడో చేసుంటాం. ఈ జన్మలో మనకి ఈ ధ్యానం అనే భాగ్యము పత్రి గారనే గొప్ప గురువు మనకి లభించారనమాట. గత జన్మలో చేసిన పుణ్య ఫలితాల వల్లే ఇవన్నీ జరుగుతాయి. మంచి జరిగినా, చెడు జరిగినా కేవలం ఇది చక్కగా గుర్తుంచుకోవాలండి ఎవరమైనా. ఎదుటి వాళ్ళ వైపు ఎప్పుడు వేలెత్తి చూపించకూడదు. ఏది మంచి జరిగినా, చెడు జరిగినా నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి. నువ్వే, నువ్వే అనేది నొక్కి వక్కాణించి చెప్పుకోవాలి. ఎవ్వరిని నిందించకూడదు. కనీసం కుటుంబ సభ్యులను గూడా. నీ వల్లే ఇలా జరిగింది. నీ వల్లే గబుక్కున ఎవరైనా సరే నీ వల్లే అనేస్తూ ఉంటాం. సహజం అనమాట అది. కానీ ధ్యానం నేర్చుకున్న, ఆత్మజ్ఞానం నేర్చుకున్న మనమందరం కూడా అలాంటి మాటలసలు మాట్లాడకూడదు. ఏం జరిగినా ఒక్కసారి ఆలోచించుకోవాలి. పునరాలోచించుకోవాలి. నేనేం తప్పు చేశాను? ఏం మాట్లాడాను? ఒకళ్ళు నన్ను ఒక అన్నారు అంటే నేనేం మాట్లాడాను? వాళ్ళే కాకపోవచ్చు. ఎవరినైనా మాట్లాడానా? ఇంకా ఆ వ్యక్తినే కాకపోవచ్చు. ఎవరినైనా అన్నానా? నా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆ! ఈ నన్నన్నారంటే నేను గూడా అనే ఉంటాను గాబట్టి ఇది నాకొచ్చింది. కాబట్టి ఆ నోరు అదుపులో ఉంచుకోవాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలనమాట. అదే అది బాధ్యత. మనందరికీ బాధ్యతనమాట. బాధ్యులం. మరి ఇంకా ఏం జెప్తున్నారంటే, కర్మలు అనుభవించే వారి పట్ల బాధ్యత తీసుకోవాలి అంటున్నారండి. అంటే మన పక్కన ఎవరైనా విపరీతంగా బాధలు పడుతున్నా కష్టాలు పడుతున్నా, వాళ్ళ పక్కన కొద్దిగా బాధ్యత మనం తీసుకోవాలి. ఎలా బాధ్యత తీసుకోవాలి అంటే సహాయం చేయటం. ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఉదాహరణగా తీసుకుందాం. మరి రామలక్ష్మణులు ఎంతో కష్టంతో, ఎంతో దుఃఖంతో ఆంజనేయ స్వామిని కలుస్తారు. ఆయన ఏం చేశాడండి? తన వాళ్ళ బాధను మొత్తం తన భుజాల మీద పెట్టుకున్నాడు. ఆంజనేయ స్వామి. కర్మలు చెల్లించే వాళ్ళ పట్ల బాధ్యత వహించాలి. వాళ్ళని చూసి ఎగతాళి చేయటం కాదు. ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఏదైనా చేస్తున్న జీవితంలో ఎన్నో వస్తుంటాయి. ఎంతోమంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు కదా మనకి. మరి అలాంటి వాళ్ళ పట్ల మనము బాధ్యత అంటే కొద్దిగా వాళ్ళకి సహాయం చేయటం అనేది
నేర్చుకోవాలి. ప్రతి ఏజ్ ఎంత చిన్నదైనా కావచ్చది. మరి ఆంజనేయ స్వామి ఏం చేశాడండి, తన జీవితాన్ని మొత్తం సీతారాముల పాదాల చెంత గడిపాడు. ఆయన ఏమి ఆశించాడండి? మరి విభీషణుడికి, మరి ఇదేంటి వీళ్ళందరికీ వానరులకి, వీళ్ళందరికీ రాజ్యాలిచ్చాడు రామచంద్ర ప్రభమూర్తి. విభీషణుడికి ఏం చేశాడు? లంకా రాజ్యాన్ని కట్టబెట్టాడు కదా! మరి విభీషణుడికి, మరి సుగ్రీవుడికి ఏం చేశాడు? సుగ్రీవుడు కూడా వానర రాజ్యాన్ని కట్టబెట్టాడు కదా! రామచంద్రమూర్తి. మరి ఆంజనేయ స్వామికి ఏం చేశాడు? ఏం చేయలా. ఆత్మీయంగా ఒక హగ్ ఇచ్చాడంతే. పట్టాభిషేక సమయంలో ఆత్మీయంగా "నీకేమి ఇవ్వగలనయ్యా? నన్నే నేను ఇచ్చుకుంటానని" చెప్పి ఆత్మీయంగా ఒక హగ్ ఇచ్చి ఆయన హృదయంలో నిలిచిపోయాడు. అందుకని ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఫోటో చూడండి, ఇలా ఇప్పంగానే సీతారామ లక్ష్మణులు కనిపెడతారు కదా! నీ హృదయంలోనే. అంతకన్నా ఏమన్నా కావాలా ఇచ్చేదేమన్నా? భగవంతుడే నా హృదయంలో ఉన్నాడని మురిసిపోయాడు ఆంజనేయ స్వామి. ఎందుకు? సహాయం చేశాడు. రామచంద్రమూర్తికి సీతమ్మ జాడ తెలుసుకోవటానికి సహాయం చేశాడు. అది బాధ్యత వహించటం అంటే. మనకే ఏదో ఎంతసేపు మనమే చేసుకోవటం, మనం ఏదైనా సరే, నీ దగ్గర ఏదుంటే అది. డబ్బుంటే డబ్బివ్వు, ఆహారం ఉంటే ఆహారం ఇవ్వు. లేదు ఇవేమి నీవు చేయలేవు. నీకేదన్నా మంచి మాట ద్వారా అవతలోళ్ళు ఉపశమనం పొందుతున్నారంటే మంచి మాట చెప్పు. అలాంటి విషయాల్లో నువ్వు బాధ్యత వహించాలి. వహించగలగాలి. అప్పుడు కర్మేమవుతుంది, మనలో ఉన్న కొన్ని కర్మలు అవతల వాళ్ళకి సహాయం చేసినప్పుడు, మనలో ఉన్న మనం చెల్లించాల్సిన కొన్ని కర్మలు గూడా ఆటోమేటిక్‌గా రిలీజ్ అయిపోతాయి. మనకే తెలీదు. మనకి రా రా మన దగ్గరికి రావాల్సిన కర్మలు ఎళ్ళిపోతాయి. కొన్ని అలా సహాయం చేసినప్పుడు కొన్ని కర్మలు రిలీజ్ అయిపోతాయి. ఇదంతా నియమం. విశ్వం పెట్టిన నియమం అండి ఇది. ఎవ్వరు అప్పటికప్పుడుగా ఏం చేయరు. ఆటోమేటిక్‌గా ఇవన్నీ జరిగిపోతాయన్నమాట. మనం నిశ్చితంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మంచి చేస్తే ఇది మామూలుగా ఈ విషయాలు తెలియకపోయినా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనేది చెప్పుకుంటూనే ఉంటాం గదా! అదే మరి. అది ఎలా వచ్చింది? అదంతా విశ్వ నియమమే. తర్వాత లా ఆఫ్ ఫోకస్. అంటే ఫోకస్ అంటే దృష్టి పెట్టడం అన్నమాట. దేని మీద దృష్టి పెట్టాలి? దేని మీద నీ దృష్టి దేని మీదుంటే అదే మీ సృష్టి అవుతుంది. అవును గదా! మీ దృష్టి దేని మీద ఉంటుందో అదే మీ సృష్టి అవుతుంది. మనకేమనిపిస్తుందండి? మన దృష్టి సినిమాలు, షికార్లు తిరగాలనుకోండి. అదే మన సృష్టి. ఏ సినిమా ఎప్పుడొస్తుంది? ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు? దానిలో హీరోయిన్ ఎవరు? దాని విలన్ ఎవరు? అలా అనుకుంటాం. అదే మన దృష్టి నగలు, చీరలు వాటి మీదకెళ్ళిందనుకోండి, ఇంక కొత్త వచ్చిన మోడల్స్ ఏంటి? అదెంత రేటుంటుంది? ఇదెంత రేటుంటుంది? దాని మీదకెళ్ళిపోతుంది. మరి మనందరి దృష్టి ఎలా ఉంటుంది? ధ్యానం ఎలా చేయాలి? ఎలా చేస్తే ధ్యానంలో ఎక్కువ ఎలా కాన్సంట్రేషన్ అవుతుంది? ఎలా నేర్చుకుంటే ఈ విషయాలన్నీ మనకర్థమవుతాయి? ఏ బుక్ చదివితే మనకి జ్ఞానం తెలుగుతుంది? అనేది మన దృష్టి వాటి మీదుంటుంది. మన దృష్టి వేటి మీదుంటే అదే మన సృష్టి. సృష్టి అంటే మన జీవితంలోకి రాబడుతుందనమాట. అదనమాట. కావాల్సిన దాని మీద, లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం? ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానంలో రకరకాల అనుభవాలు పొందాలి. ఇవన్నీ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇదే జీవిత లక్ష్యం. జీవన్ముక్తిని పొందాలి అనేదే మన దృష్టి. అదే మన సృష్టి అయిపోతుందనమాట కొంతకాలానికి. ఈ జన్మలో కాకపోవచ్చు. మళ్ళీ జన్మలో అయినా ఇదే కొనసాగిస్తాం. ఈ జన్మలో చెప్పాం గదా! ఇందాక. ఈ జన్మలో ఎలా ఎలా అయితే నడుస్తావో, వచ్చే జన్మ దీనికి, ఆ జన్మకిది పునాదనమాట. అది. 'మిలారెపా' కథ మీకు తెలిసే ఉంటుంది. చదివారా అండి? 'మిలారెపా'. మరి దాంట్లో ఆయన ఏం చేస్తాడు? ముందుగా క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు. క్షుద్ర విద్యలు నేర్చుకొని పరివర్తన చెంది ఈ అద్భుతమైన గురువు గారి దగ్గర ఎన్నో బాధలు పడతాడు పాపం. చాలా చాలా కష్టపడతాడు. కానీ దృష్టంతా ఆత్మజ్ఞానం కోసమే అనేసి దృష్టంతా దాని మీదే పెట్టాడు. ఈ బాధలేమి ఆయన్ని ఏం చేయలేవు ఆయన్ని. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని గురువు దగ్గర నేర్చుకున్నాడనమాట. అది చదివేటప్పుడు చదివేటప్పుడు ఎంతో బాధనిపిచ్చేదండి. అబ్బా! ఎందుకు ఈ గురువుగారు మరీ ఇంత కష్టాలు పెడతాడా? ఇంత కష్టమా ఎంత అంటే భార్య గూడా అడుగుతుందనమాట. గురువుగారి భార్య గూడా అడుగుతుంది. ఏమని? "ఎందుకు పిల్లోడిని మరీ అంత కష్టం పెట్టాలా?" అంటే అదంతా బీడు నేల, పాడుబడిపోయిన నేల. దాన్ని నేను దున్ని సారవంతం చేస్తున్నాను అని చెప్పి భార్యతో చెప్తాడు గురువుగారు. దాన్ని దున్ని సారవంతం ఎందుకంటే క్షుద్ర విద్యలంటే ఎంత పాపమండి అవి.
చిన్న మాటైతేనే పాపం చుట్టుకుంటుందా? అలాగే ఒక్క జన్మలోనే 2 జీవితాలు అనుభవించాడు బెలారేప. ఒక జన్మలోనే. మనం ఇంకా ఎన్ని జన్మలు మారాలంటే ఎన్ని జన్మలెత్తాలా అని మనం అనుకుంటాం. ఆయన దృష్టి దాని మీద పెట్టి ఏం చేశాడు? ఒక జన్మలోనే మారాడు. అటు మారిపోయాడు గదా! అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందాడు గదా! మిలారేప. మరి అది అన్నమాట. అలా ఉండాలి. ధ్యానం మనం ఏం చేయాలి? మనమందరం గూడా ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం? ధ్యానం మీద దృష్టి పెట్టండి. ధ్యానంలో వచ్చే అనుభవాల మీద దృష్టి పెట్టండి. ఇలాంటి మంచి మంచి జూముల్లో అవకాశం ఉన్నప్పుడు జాయిన్ అయ్యి సరిత మేడం గూడా నైట్ టైమ్ నేను కూడా అవకాశం ఉన్నప్పుడల్లా జాయిన్ అవుతూనే ఉంటాను. మంచి మంచి విషయాలు మంచి మంచి మాస్టర్స్‌ని తీసుకొచ్చి ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోవాలి మనమందరం కూడా. తీసుకుంటున్నాము. తీసుకున్న దాన్ని మళ్ళీ ఎక్కడన్నా మనం ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట దాన్ని. ఇవన్నీ కూడా మరి ఎక్కడో చోట విన్నవి, చదివినవే కదా! వాళ్ళందరూ చెప్పినవే కదా! అలా మనమందరం గూడా విని మళ్ళీ ఇంకొకళ్ళకి చెప్పొచ్చన్నమాట. అలాగా దృష్టి దేని మీద పెట్టాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. తర్వాత ద లా ఆఫ్ గివింగ్ ఇచ్చి పుచ్చుకోవటం. ఇది చాలా ముఖ్యమనమాట. అంటే ఇవ్వటం ప్రారంభించినప్పుడే రావటం కూడా ప్రారంభమవుతుందండి. ఏదైనా ఇస్తేనే గదా మనకొచ్చేది. అంతే గదా! అప్పటికప్పుడే రాకపోవచ్చు. కానీ వస్తుంది. ఇప్పుడు చూడండి బ్యాంక్‌లో అకౌంట్‌లో డబ్బులున్నట్టేనే గదా మనం తీసుకోగలము. డబ్బులు లేకపోతే ఏం తీసుకుంటాం? ఆ అకౌంట్‌లో ఎప్పుడోసారి డబ్బులేస్తేనే గదా! ఊరికే మన అకౌంట్‌లో రావు గదా! ఇప్పుడొక 10,00,000 డబ్బులేస్తేనే నెలకింతని తెచ్చుకుంటాం. అసలు నువ్వేయకపోతే ఎక్కడి నుంచొస్తుంది? ఇది గూడా అంతే. నువ్వివ్వాలి. ముందు ఇచ్చితేనే మరి మీకు సం ఆయన ఆదిశంకర్‌లో వాళ్ళ ఉసిరికాయ కథ తెలుసా అండి? ఉసిరికాయి భిక్షాటనకి చెప్తాను. భిక్షాటనకి వెళ్తారు. భిక్షాటనకి వెళితే ఆవిడ నాయనా నాకే తినటానికి ఏం లేదు. ఆ! నేను నీకేం పెడతాను అని చెప్తుందనమాట. నా బిడ్డలకి నాకే తినటానికి లేదు. నీకేం పెడతానని అడుగుతుంది. అనంటే, "అమ్మా ఏదో ఒకటి చూసి పెట్టమ్మా" అంటాడు. "లేదు నాయనా నాకు దరిద్రంలో ఉన్నాను నేను. నేనివేం పెట్టలేను" అంటే, అప్పుడు ఈయన లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడనమాట. ఆదిశంకర్ల వారు. లక్ష్మీదేవిని, "అమ్మా ఆమె కడు దరిద్రంలో ఉంది. నీ కటాక్షం చూపించు తల్లి" అని చెప్తాడు లక్ష్మీదేవికి. అప్పుడు ఆవిడేమంటుందంటే ఆ లక్ష్మీదేవి అంటుంది, "నాయనా నా దగ్గర చాలా ఉంది ధనం. దానికేం లోటు లేదు. చాలా ఉంది. కానీ నాకో రూల్ ఉందయ్యా! ఇస్తేనే నేనివ్వగలుగుతాను" అని చెప్తుందనమాట. ఏదైనా ఇస్తేనే నేనివ్వగలుగుతాను. నాకో రూల్ అంతే. నా దగ్గర లేక కాదు. ఇస్తేనే నేనిస్తా అంతే అని చెప్తుంది. సరే మళ్ళీ ఆమె దగ్గరికెళ్ళి, "అమ్మా నీ దగ్గర ఎ ఎ ఎతుకమ్మా ఏదన్నా ఇంత చిన్నదున్నా నాకివ్వమ్మా" అంటే సరే అని ఎతుకుతుంది. ఎక్కడో గూట్లో ఎండిపోయిన ఇంత ఉసిరికాయ కనపడుతుందనమాట. ఆవిడకి. ఆ ఇంటి ఇల్లాలకి. ఇంత ఉసిరికాయ కనపడితే, ఆ ఉసిరికాయని తీసుకొని ఇతనికేస్తుంది. ఇంక చూడండి ఈత ఈ బాలశంకర్ల వారికేస్తే, ఇంక చూడండి ఇల్లంతా ఇంకా బంగారపు ఉసిరికాయలు పడిపోతాయట. అప్పుడు లక్ష్మీదేవి ప్రార్థించేటప్పుడు ఆదిశంకర్ల వారు కనకధార స్తోత్రాన్ని అప్పుడు రచించారనమాట. ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ కనకధార స్తోత్రం అప్పుడొచ్చింది. కనకధారలా కురిసింది ఆ ఇంట్లో. మరి ఈ చిన్న ఉసిరికాయ ఇచ్చినందుకు ఆవిడకి బంగారు పడిపోయినాయి చూడండి. బంగారు ఉసిరికాయలు పడిపోయినాయి. ఎప్పుడైనా సరే ఇస్తేనే మనకి వస్తుందనమాట. అది డబ్బులు బ్యాంక్‌లో ఉన్నప్పుడే మనం తీసుకోగలం. మనం ఎవరికన్నా ఏదన్నా ఇస్తేనే మనకు ఇంకొకళ్ళ నుంచి సహాయం అందుతుంది. జ్ఞానమైన అంతే. చెప్తూ ఉంటేనే మనకి ఇంకా, ఇంకా మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. నువ్వు బుక్ చదివేసేసి పక్కన పెట్టేసి నువ్వు నిద్రపోయావనుకోండి, ఇంకా అది పెరగదు. అంతవరకే ఉంటుంది. నువ్వు చెప్తూ ఉంటే ఇలా మీటింగ్‌లో గాని, జూమ్‌లో గాని, నీ దగ్గర వ్యక్తుల్లో గాని చెప్తూ ఉంటే నీ జ్ఞానం ఇంకా పెరుగుతుంది. అంటే పెరుగుతుందంటే లోపల నుంచి ఆటోమేటిక్‌గా వస్తుంది కొంత. కొంత నీకు కావాల్సిన బుక్స్ గాని, నీకు కావాల్సిన మనుషులు గాని నీకు తారసపడతారు. నిన్న నా మీటింగ్‌కెళ్ళినప్పుడు లలితా సహస్రనామాలు భాష్యము అద్వైతామృతం అనే బుక్కు నాకు కనిపించింది. అది కొనుక్కున్నాను. అంటే ఆ లలితా సహస్రనామాల యొక్క భాష్యం అన్నమాట. వాటి వివరణ అర్థాలు అన్నీ ఆ బుక్‌లో ఉన్నాయి. జక్కా పద్మ మేడం రాసారట అది. పత్రిజీ గారి ఆశీస్సులతో అది రాసారట. అంత అద్భుతంగా ఉంటుంది ఆ బుక్. అంతకుముందే నేను కొన్ని నేర్చుకున్నాను. ఆ బుక్ మళ్ళీ తెచ్చుకున్నాను. అలా మనకి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. నువ్వు చెప్తూ ఉంటే నీ తపన బట్టి నీకు విశ్వమే ఆ అవకాశాలు నీకు అందిస్తుందన్నమాట. ఇలా జూముల్లో చెప్తూ ఉంటే ఒకళ్ళ నా నేను నా అనుభవం చెప్తున్నాను.
ఒక్క జూమ్‌లో చెప్పటం మొదలుపెడితే వాళ్ళ ద్వారా ఫోను నంబర్‌లు తీసుకొని 5, 6 జూమ్‌లు వాళ్ళు నన్ను ఆహ్వానించి ఇప్పటికి చాలా క్లాసులు చెప్పించుకున్నారు. సరిత మేడం గూడా అలాగే నా ఫోను నంబర్ తీసుకొని నాకు కాల్ చేశారు. అలా జ్ఞానము ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుందనమాట. ఏ ఏదైనా అంతే. ఇస్తేనే తి రాబడుతుంది అనేది విశ్వం యొక్క రూల్ అంతే. ఇస్తేనే రాబడుతుందనమాట. తర్వాత ద లా ఆఫ్ కనెక్షన్ అంటే కనెక్షన్ అంటే ఏంటండి? కనెక్షన్ అంటే ఆ! ఈ విశ్వంలో ప్రతిదీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటుందండి. ప్రతి ఒక్కటి గూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎలా? విశ్వం ఇప్పుడు ప్రకృతే ఉందండి. ఇప్పుడు సూర్య భగవానుడి నుంచి ఎండొస్తుంది. ఎండ ఎండ గాలిన ఎండ బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆహ్, ఆహ్, వ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆవిరయ్యి మేఘాలుగా మారతాయి. మేఘాలుగా మారి, ఆ మేఘాలు వర్షంగా భూమి మీదకొస్తుంది. ఈ భూమి మీదకొచ్చిన వర్షము భూమిలోంచి పంటలొస్తాయి. ఆ పంటల్లోంచి మనకు ఆహారం వస్తుంది. కదా! చూడండి ఒకదానికొకటి కనెక్షన్ ఎలా ఉందో. సూర్య భగవానుడు సూర్యరశ్మి నుంచి మనకు ఆహారం వస్తుంది. ఆహారం తీసుకున్న మన పుట్టుక గూడా అలాగే వస్తుంది. మన జన్మ తీసుకోవటం గూడా అలాగే వస్తుంది. ఇదంతా గూడా భగవద్గీతలో గూడా ఉంటాయి ఈ విషయాలు. అలా. అలా ఒకదానికొకటి కనెక్షన్. ఇప్పుడు కనెక్షన్ అంటే ఇప్పుడు చూడండి మనము పొద్దున్నే లెగుస్తాము. బ్రష్ చేసుకోవాలి. బ్రష్ మనం తయారు చేసామా? దాని మీద పేస్ట్ మనం తయారు చేసామా? చేయలేదు గదా! ఎవరో తయారు చేస్తారు. మనం మనం వాడుకుంటాము. మరి కనెక్షన్ ఉన్నట్టేగా ఇవన్నిటికి. పాలు, కాఫీ పొడి, పంచదార కాఫీ తాగాలంటే ఇన్ని గావాలి. గ్యాస్ కావాలి, ఇన్ని కావాలి. ఇన్ని గావాలంటే ఒకదానికొకటి కనెక్షన్. కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ లేపోతే ఏ పని ఇప్పుడు ఎందుకండి ఈ ఫోన్ మాట్లాడాలి. ఈ ఫోన్‌లో కూర్చొని మాట్లాడాలన్నా నెట్ కనెక్షన్ లేపోతే మన వల్ల అవుతుందా? ఇందాక కొవ్వుసేపు అది మన మాట వినపడలేదని కంగారు పడిపోయాం. మరి కనెక్షనే కదా అది. అలాగా ఒకదానికొకటి కనెక్షన్ మాట. కనెక్ట్ అయ్యి ఉంటుందండి. ఎప్పుడు కూడా అందుకని ఇంకొకరిని అంగీకరిస్తూ ఉండాలి. నేను ఎవ్వరితో మాట్లాడనండి. ఎక్కడికి వెళ్ళను. నాకెవ్వరు అవసరం లేదనేది ఉండకూడదు. నువ్వొక్కడివే బతుకుతున్నావా ఈ సమాజంలో? ఈ లోకంలో నువ్వొక్కడివే బతుకుతున్నావా? ఎంతమంది నీ కనెక్ట్ అయితే నువ్వు బతుకుతున్నావు. అంతే కదండీ! ఎంతమంది కనెక్ట్ అవ్వాలి మనం పొద్దున్న లేసినప్పటి నుంచి మన అందాక ఎందుకండి ఒక్కరోజు పని మనిషి రాకపోతే దాంతో కనెక్ట్ అవ్వకపోతే మన పనేంటి? పనమ్మాయి రాకపోతే కంగారు పడిపోతాం గదా! మరి అలా ఉండకూడదు. అందుకని ప్రతి ఒక్కళ్ళని అంగీకరించాలి. మన జీవితంలో ఎవరైతే వస్తారో అందరిని అంగీకరించాలనమాట. విరుగుట కొరకే అన్నారన్నమాట. అహంకారం ఉండకూడదు ఎప్పుడు కూడా. నేను ఎవ్వరవసరం నాకు లేదు అనేది ఉండకూడదు. ఎప్పుడు ఏమి విశ్వం నీకు ఏ ఆపదొస్తుందో, ఎవరి ద్వారా నీకు సహాయం అందుతుందో నీకేమన్నా తెలుసా? ఏం తెలీదు గదా! మరి అందరిని అంగీకరించి అహంకారం లేకుండా వినయంగా, విధేయతగా బతకటం నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళం కూడా అన్నమాట. అంత మాత్రాన మనం ఏదో తగ్గి, ఉండి బతుకుతున్నామని కాదు. వినయంగా బతకటం. వినయము భగవంతుని యొక్క ఆశీర్వాదం అన్నమాట. వినయంగా ఉండటం అనేది. అది ద లా ఆఫ్ కనెక్షన్ అంటే అదనమాట. తర్వాతది ద లా ఆఫ్ ప్రెజెన్స్ అండి. ఎప్పుడు గూడా వాస్తవంలో జీవించాలి. పత్రి సార్ చెప్పేది ఇంతే గదా! భవిష్యత్తుని తీసుకొని భయపడొద్దు. గతాన్ని దలుచుకొని బాధపడొద్దు. భవిష్యత్తుని జూసుకొని భయపడొద్దు. ఎప్పుడు గూడా వాస్తవంలో ఉండండి. వాస్తవంలో జరిగే మీ శ్వాసను మాత్రమే గమనించండి అని కదా మనం ధ్యానంలో నేర్చుకునేది కూడా అదే గదా! వాస్తవంలో జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. అందుకని వాస్తవంలో జీవించాలండి ఎప్పుడు గూడా. ఊహల్లో జీవించకూడదు. ఊహల్లోకెళ్ళిపోకూడదు. ఊహలు ఆహా! ఈ ఈ ఇప్పుడు నువ్వు ఊహల్లో ఉండండి. ఇప్పుడు వంట చేసుకొని తినపోతే మన కడుపు మాడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిందేంటి వంటే చేసుకోవాలి. ఎప్పుడో రేపో, ఎల్లుండో ఏదో జరిగిపోయే దాని గురించి ఆలోచించొద్దు. ఊహల్లో అస్సలు జీవించకూడదు. కాబట్టి వాస్తవంలో జీవించాలి అని చెప్తున్నారు. ద లా ఆఫ్ ప్రెజెన్స్ అన్నమాట. తర్వాతది ద లా ఆఫ్ చేంజ్ అంటే మార్పు. మార్పు రావాలి. మనం మారినంత వరకు మన జీవితం మారదు. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు మారాలి. మా మారితేనే మారితేనే నీ జీవితం మారుతుంది. మనం మారాం. మనమందరం మారాం. ఎలా మారాం? ధ్యానం అనే అద్భుతమైన దానిలోకొచ్చాం మనం. మనమందరం మారాం. మారినప్పుడు మనందరి జీవితాలు మారినయా? మారలేదా? మారినాయి గదా! మనందరి జీవితాలు మారినాయి గదా! కొంతమంది అద్భుతాలు చెప్తుంటా ఉంటారండి ధ్యానంలో నాకిది జరిగింది, అది జరిగిందని. ఆశ్చర్యపోతూ ఉంటాను నేను.
నాకు ఆఖరికి క్యాన్సర్‌ని గూడా మేము తగ్గించుకోగలిగామని చెప్తుంటారు. అనుభవాలు చెప్తుంటారు. వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యపోతుంటాను. కాబట్టి మనం మారాలి. మనం మార్పు నేను మారాలని మనస్ఫూర్తిగా అనుకోవాలి. అనుకుని ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యాలి. వేసినప్పుడు మన జీవితం మారుతుందనమాట. మరి బుద్ధుడి కథ తెలుసా అండి మీకు? బుద్ధుడు, దొంగ తెలుసు కదా! ఆ! ఆ! బుద్ధుడు ఒక దొంగ అన్నమాట. అంగుళీమాలికుడు అనే దొంగుంటాడన్నమాట. అంగుళీమాలికుడు అని దొంగుంటాడు. ఆ దొంగ వచ్చేపోయే వాళ్ళందరిని చంపేసేసి వాళ్ళ ఏళ్ళు కోసేసి దండలా కుచ్చుకొని మెడలో వేసుకుంటూ ఉంటుంటాడు. అంత రాక్షసుడన్నమాట. ఆ దొంగ వాడు. అయితే ఆ దొంగ సరే బుద్ధుడు గూడా కనిపిస్తాడు. బుద్ధుడు కనిపించినప్పుడు ఆ బుద్ధుడు దగ్గరికెళ్ళి నిన్ను చంపేస్తానంటాడు. సరే చంపేసుకో అంటాడీయన. ఈ బుద్ధుడు కదా ఈయన. సరే చంపేసుకుంటే ఆయన కళ్ళల్లో తేజస్సు చూసి మారిపోతాడండి. మారిపోయి శరణాగతి అయిపోతాడు. శరణాగతి అయిపోయిన తర్వాత లేదు స్వామి నీ కళ్ళల్లో తేజస్సుకి నేను మారిపోయాను. అని చెప్పి శరణాగతి అయిపోతే సరే నేను గూడా నీ శిష్యుడిగా మారిపోతానని చెప్తాడు. అని మారిపోతాడని చెప్పిన తర్వాత ఆ బుద్ధుడిని ఆ దొంగని తీసుకెళ్ళి బుద్ధుడేం చేస్తాడు, వా వాళ్ళకుంటాయి గదా! రూల్సు. బుద్ధిజంలో ఉన్న రూల్స్ ప్రకారం చేసి మరి భిక్షాటన చేయాలి వాళ్ళు. "నువ్వెళ్లి భిక్షాటన చేసుకో. అప్పుడే నీ ఫుడ్ నువ్వే తెచ్చుకోవాలని" చెప్తారు. సరే ఊళ్ళోకి బయలుదేరతాడనమాట. ఊళ్ళోకి బయలుదేరితే అందరూ వీడిని కొడతారండి. ఎందుకంటే ఎంతో మందిని చంపేసి కొట్టేసున్నారనమాట. అందరూ కొడతారు పాపం. ఈ ఊళ్ళో ఎవరింటికెళ్ళినా సరే వీడిని కర్ర తీసుకొని చితకబాదుతారు. అందరూ మంచి దెబ్బలతో పాపం వస్తాడు. దెబ్బలతో వస్తే బుద్ధుడంటాడు, "ఏం నాయనా ఇట్లా వచ్చావంటే" దెబ్బలు చూపిస్తాడనమాట. దెబ్బలు చూపిస్తే, "మరి నువ్వెందుకు ఎదురు తిరగలేదు? ఇదివరకు నువ్వెంతో పరాక్రమవంతుడు కదా!" "లేదు స్వామి నేను, నేను చేసిన దానికి ఇదంతా నేను అనుభవిస్తున్నానని నేను తెలుసుకున్నాను." మారిపోయాడు కదా! మారిపోయాడు. చూడండి అంత మహా దొంగ మారిపోయాడు. మరి వాల్మీకి మహర్షి ఎలా మారాడు? అతను గూడా దొంగే. వాల్మీకి గూడా దొంగే. దొంగ గూడా ఆయనొచ్చి రత్నాకరుడనే దొంగ. వాల్మీకి మహర్షి గూడా. రత్నాకరుడనే దొంగ అన్నమాట. క క ఆ అడవిలో వచ్చే పోయే వాళ్ళని దోచుకుంటూ, చంపుతూ, ధనాన్ని దోచుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటాడు రత్నాకరుడనమాట. అయితే నారదుడొచ్చి అడుగుతాడు, "నువ్వు ఈ దొంగతనం చేసి ఇవన్నీ చేస్తున్నావు గదా! మరి నీకొచ్చే పాపాల్లో నీ భార్య పిల్లలేమన్నా పంచుకుంటారా? వెళ్లి అడిగిరా" అంటాడు. ఇంటికెళ్ళి అడుగుతాడు. ఇంటికెళ్ళి అడిగితే, "మేమెందుకు పంచుకుంటాం నీ పాపాల్లో? నువ్వు డబ్బు తెచ్చిస్తే మేము ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేస్తాం గానీ, నీ పాపాల్లో మేము పంచుకోం" అంటారు. ఓహో! అప్పుడు నారదుడు చెప్తాడు ఏమని? "ఓహో! చూడయ్యా ఎవరు చేసిన దానికి వాళ్ళే. నా భార్య కోసం చేస్తున్నాను, పిల్లల కోసం చేస్తున్నాను. ఇలాంటి విషయాలు మాట్లాడకు. ఇలాంటి విషయాలు చేస్తే నువ్వే అనుభవించాలి గానీ వాళ్ళేమి అనుభవించరు. నీ పాపాల్లో భాగము" అని చెప్పి బోధ చేసినప్పుడు, అప్పుడు ఆయన ఈ ధ్యానంలో తపస్సు చేసి వాల్మీకి మహర్షి అయ్యాడండి. చూడండి మార్పనేది ఎంత గ్రేట్‌గా ఉంది. దొంగ నుంచి అట్లా. ఈ బుద్ధుడు దొంగ గూడా అంతే అన్నమాట. అంత దొంగ కర్ణ కఠోరమైన దొంగ గూడా మారాడు. మారిపోవాలి. అందరం గూడా మనలో ఉన్న చెడునంతా తెలుసుకొని అది విశ్వ నియమం అన్నమాట. అలా అన్నమాట. అలా మీరు మారితేనే మిగతా వారు కూడా మారతారు. మనం ఎవరినన్నా ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, చెప్తాము, ప్రచారం చేస్తున్నాము. నువ్వు చేసేదొక పని చెప్పేదొకటి అయితే వాళ్ళు మారతారా అండి? నువ్వు ఓ పక్కన అబద్ధాలు చెప్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉండి, "నువ్వు ధ్యానం చేయండమ్మా, నువ్వు మారమ్మా" అంటే మారతారా? ముందు మనం మారాలి. మారినట్టు వాళ్ళకి చూపించాలి. మనకు తెలవాలి. వాళ్ళకి తెలియజేయాలి. ఆ తెలియచేసినప్పుడే వాళ్ళు నిజంగా మారతారు. ఎంత ఇన్‌స్పైర్ అవుతున్నారు ఈ ధ్యానం గురించి మనం ప్రచారం చేస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు ఎంతమంది శాకాహారులుగా మారుతున్నారు. మనం మాట్లాడే మాటలు గాని, మనం చేసే విషయాలు గాని, చెప్పే విషయాలు గాని ఎంత ఇన్‌స్పైర్ అవుతున్నారు. మనం మారితేనే మన నోట్లోంచి ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అదే మీరు మారితేనే మిగతా వారు మారతారు. తర్వాత ల లా ఆఫ్ పేషెన్స్ అండి. పేషెన్స్ అంటే సహనము, ఓర్పు ఇది ఉండాలి. ముఖ్యంగా ఇది ఉండాలి. నేను ధ్యానం చేయమంటే చేయలేదు. నువ్వెప్పుడు ఇంతే అది ఇదని ఎవరిని నిందించకూడదండి. చెప్పటం మన బాధ్యత. రావటం, రాకపోవటం వాళ్ళిష్టం. అంతే గదా! వాళ్ళ ఆత్మ పరిణితిని బట్టే వాళ్ళుంటారు. మరి సహనం, ఓర్పు అంటే ఎప్పుడైతే సహనంతో ఉంటామో కర్మ సిద్ధాంతంలోని బ్లాక్స్ అన్నీ తొలగిపోతాయండి. మన లోపల బ్లాక్స్ ఉంటాయి కర్మల రూపంలో. ఎప్పుడైతే సహనం ఒక ఒక ఆహ్ బాధ, కష్టము ఎవరన్నొచ్చింది సహనం, ఓర్పు వహించాలి. వహించినప్పుడు అదే నీ మెడిసిన్.
చక్కగా నీలో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. మరి క్లియర్ అయిపోతాయి. నీలో ఉన్న బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోయినప్పుడు నువ్వు శుద్ధం అయిపోతావు. నువ్వు ఈ బ్లాక్స్ అన్ని ఇట్లా పెట్టుకొని నాకు భగవంతుడి సాక్షాత్కారం కావాలి అంటే అవ్వదు. భగవంతుడు తెలియబడ్డాడంటే తెలియబడదు. అవ్వదు. ఈ బ్లాక్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. మరి మచ్చలుంటే క్లియర్‌గా ఎలా కనపడుతుందండి? మచ్చలన్నీ క్లియర్ చేసుకోవాలి గదా! శుభ్రంగా తుడుచుకోవాలి గదా! శుద్ధం అయిపోవాలి గదా మనము. శుద్ధం అయిపోయినప్పుడు గదా మనలో ఉన్న పరమాత్మ మనకు తెలియబడేది. అందుకనే ఏం జెప్తారు మన ధ్యానంలో? మీరు ఆలోచనారహిత స్థితికెళ్ళి శూన్యంలోకి వెళ్ళండి. శూన్యం, శూన్యం ఎప్పుడైతే చూస్తారో అప్పుడే మీకు పరమాత్మ తెలియబడతాడని చెప్తారు. అలా అన్నమాట. అన్నీ క్లియర్ అయిపోతా. ఇప్పుడు వశిష్ఠుల వారు తెలుసా మీకు? శ్రీరామచంద్రుని యొక్క గురువు వశిష్ఠుల వారు. ఆయనకి 100 కుమారులు. ఆ 100 కుమారుల్ని మరి ఈ విశ్వామిత్రుడే రాజుగా ఉన్నప్పుడు ఆయన రాజర్షి కదా! రాజుగా ఉన్నప్పుడు ఈ వశిష్ఠుల వారి దగ్గరకొచ్చి ఈయన దగ్గరున్న కామధేనువుని అడుగుతాడనమాట. అడిగితే ఇవ్వరు. అడిగితే అరుంధతి అంటుంది, నేను కన్నబిడ్డ వల్లే చూసుకుంటున్నానయ్యా నేనివ్వలేనంటుంది. అయితే యుద్ధం చేస్తా అని యుద్ధం చేసి వశిష్ఠుల వారి 100 మంది కొడుకుల్ని చంపేస్తాడండి. 100 మంది కొడుకుల్ని చంపేస్తాడు. 100 మంది కొడుకుల్ని చంపేసినా కూడా ఈ వశిష్ఠుల వారికి కోపం రాదు. వశిష్ఠుల వారికి కోపం రాదు. కోపం రాకుండా ఏమంటాడంటే, "ఆ 100 మంది కొడుకుల యొక్క కర్మ అలా ఉంది. ఆళ్ళ చేతిలో చనిపోయే కర్ముంది గాబట్టి అలా చేశారు" అని సహనం, ఓర్పు వహించాడండి. అందుకనే సాక్షాత్తు నారాయణుడైన రామచంద్రమూర్తికి గురువయ్యాడు వశిష్ఠుల వారు. అంత సహనము, ఓర్పు ఉండబట్టే. మనం ఇంట్లోని చిన్న చిన్న విషయాలకే సహనం, ఓర్పు వహించకుండా ఆందోళన చెందుతూ ఎంతో ఇదిగా మనము రైజ్ అయిపోతూ ఉంటాం అన్నమాట. చిన్న చిన్న విషయాలు. ఏముండదు విషయం అక్కడ. ఇలాంటివన్నీ నేర్చుకోవాలన్నమాట. మన నిత్య జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. సహనము, ఓర్పు ఈ 2 ఉండాలి. ప్రతి విషయంలోనూ ఉండాలి. రేజ్ అయిపోవటం, కోపగించుకోవటము, ఆందోళన పడిపోవటం, ఏడవటము, ఎదుటి వాళ్ళని తిట్టటము ఇలాంటివన్నీ కూడా మానేయాలి. సహనం, ఓర్పుతో ఉండగలిగితేనే ఏదైనా సాధ్యమవుతుంది అనేది బ్లాక్స్ అన్నీ గూడా అప్పుడే నువ్వు సహనం ఎప్పుడైతే వహిస్తావో నీలో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని చూస్తుందనమాట. తర్వాత ద లా ఆఫ్ ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి మనం అందరం కూడా. ఎవరికి? మిగతా వాళ్ళకి. ఇది కర్మని మారుస్తుందండి. మిగతా వ్యక్తులకి మనం ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నప్పుడు మన కర్మలు ఆటోమేటిక్‌గా మారతాయి. మారిపోతాయి. మనం మనం అలా మన జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాము ఇదంతా మా మేడం చక్కగా చెప్పేతారండి. మా సమతా మేడం చక్కగా ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అలాది చక్కగా నేర్పించారు మాకు. మరి ఆదర్శంగా ఉండాలి. మాట్లాడే మాట ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలాగా ఆదర్శంగా ఉండాలనమాట. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. పాండురాజు తెలుసా గదండీ! పాండవుల యొక్క తండ్రి పాండురాజు. ఆయనకు 5 కుమారులు. ఈ పాండవులు పుట్టకముందే ఆయన రాజు గదా! కురు సామ్రాజ్యానికి రాజు గదా! పాండురాజు. ఆయన ఏం చేస్తాడంటే అడవికి వేటకు వెళ్తాడు. వేటకెళ్ళినప్పుడు అక్కడ జంట జింకలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి రాజులకి వేట సహజమనమాట. సహజం గాబట్టి బాణమేస్తే ఆ 2 జింకలు మరణిస్తాయి. కానీ అవి ఒక ముని పత్ని అన్నమాట. వాళ్ళు మారువేషంలో అలా ఉంటారన్నమాట. వాళ్ళిద్దరూ మానవ రూపాలు ధరించి శపిస్తారు "నువ్వు మేమెలా అయితే చనిపోతున్నామో, భార్యాభర్తలు విడిపోతున్నామో, నువ్వు గూడా నీ భార్యలను కలవటానికి శాపం" అని శాపం బెడతారు వాళ్ళు. అప్పుడు పశ్చాత్తాపం చెందుతాడండి ఈయన. పాండురాజు. నేను రాజునయ్యుండి రక్షించవలసిన వాడిని అయ్యుండి నేను ఒక లేడీ జంటని నేను ఆహ్, మరణించేట్లు చేశాను. మరణించేట్లు చేశాను. నేను రాజ్యం చేయటానికి తగను అని చెప్పి తన ఇద్దరు ఇద్దరు రాణుల్ని తీసుకొని అడవులకెళ్ళిపోతాడనమాట. నేను రాజ్యంగా నేను రాజ్యం రాజ్యాంగ పాలించటానికి నాకు అర్హత లేదు. ఎందుకు అంటే రక్షించవలసిన నేనే పశ్చాత్తాపం చెందాడక్కడ. రక్షించవలసిన నేనే ఒక లేడీ జంటని చంపేశాను. అన్యాయంగా ఒక ముని పత్నిని, మునిని చంపేశాను నేను. కాబట్టి నేను రాజుగా ఉండటానికి తగను అని చెప్పి ఆహ్, ఆదర్శప్రాయంగా అడవులకెళ్ళిపోయి, అక్కడ అడవుల్ని ఎంతో ప్రక్షాళన చేసిన తర్వాత చాలా రోజులు
పాండురాజు అక్కడ జంతువుల్ని చంపటం అవన్నీ అంత లోపల కథలు ఇంకా మనకు బాగా తెలీదు కానీ, అక్కడ ఆ పాండురాజు ఆ లోపలికి ఆ అడవుల్లోకెళ్ళిపోయిన తర్వాత ఆ అడవిని చక్కగా పాలించటము అండి. అక్కడ జంతువుల్ని ఎవరిని చంపకుండా చూడటము, అలాంటి విషయాలన్నీ చక్కగా చేశాడు. మరి ఆహ్, ఆహ్, పాండురాజనమాట. ఇలాగా ఇవి అండి 12 సూత్రాలు. ఇవి విశ్వం యొక్క 12 సూత్రాలన్నమాట. విశ్వ నియమాలు, కర్మ సూత్రాలు అంటే ఇవే. ఈ విశ్వ నియమాలను ఆచరించే కర్మల్ని కర్మల్ని మనము చెల్లించుకోవాలన్నమాట. అది ఈ 12 కర్మ సూత్రాలు చెప్పుకున్నాం గదా! ఏంటవి? ద లా ఆఫ్ ఇన్‌స్పిరేషన్, ద లా ఆఫ్ పేషెన్స్, ద లా ఆఫ్ చేంజ్, ద లా ఆఫ్ ప్రెజెన్స్, ద లా ఆఫ్ కనెక్షన్, ద లా ఆఫ్ గివింగ్, ఇంకా the law of focus, law of responsibility, law of growth, law of acceptancy, the law of creation, the great law. ఇవి 12 సూత్రాలు. విశ్వ నియమాలు. ఇవి విశ్వ నియమాలు. ఈ విశ్వ నియమాలను ఆచరించే మనము 12 సూత్రాలని క కర్మల్ని ఈ 12 సూత్రాల్ని అనుసరించే మనం కర్మల్ని చెల్లించుకోవాలి. ఎలా చెల్లించుకోవాలో, ఎలా ఉదాహరణలతో సహా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా! అయితే మనిషిగా పుట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు 3 రుణాలుంటాయండి. రుణాల్ని మానవులుగా జన్మించినందుకు మనం 3 రుణాలను చెల్లించుకోవాలండి. ఏంటి అవి అంటే దేవ రుణం. ముందు దైవం మనం సృష్టించిన ఈ దైవ రుణాన్ని చెల్లించుకోవాలి. ఎలా చెల్లించుకోవాలి? ఆ దైవం ఏ నియమాలైతే పెట్టాడో, ఏంటి నియమాలు? ఈ విశ్వ నియమాలు. ఈ విశ్వ నియమాల ప్రకారం మనం జీవించాలి. అదే దైవ రుణం చెల్లించుకోవటం. ఈ విశ్వ నియమాల ప్రకారం మనం బతికితే, మన జీవితం కొనసాగిస్తే, అది దైవ రుణం తీర్చుకున్నట్టే. అంతేకాని మనం కొబ్బరికాయలు కొట్టటమో, నైవేద్యాలు పెట్టటమో, గుళ్ళకెళ్ళి పొర్రుదండాలు పెట్టటమో, ఇవి కాదు దైవ రుణం తీర్చుకోవటం అంటే. ఆ దైవం ఏ నియమాలైతే పెట్టాడో, ఆ నియమాల ప్రకారం మనం జీవిస్తేనే దైవ రుణం తీర్చుకున్నట్టు. ఎవరు జీవించారు అలాగా? ఆంజనేయ స్వామి జీవించాడు. ఆ దైవ రుణం తీర్చుకున్నాడు ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్రుల వారికి చే పాదాల చెంత చేరి దైవ రుణం తీర్చుకున్నాడు. ఇంకా ఎవరు తీర్చుకున్నారండి? జటాయువు. జటాయువు గూడా సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్తుంటే అడ్డుపడతాడు పాపం. అడ్డుపడితే ఆ జటాయువు రెక్కల్ని నరికేస్తాడు రావణాసురుడు. ఆయన గూడా ఆ జటాయువు గూడా రాముడి వారి రుణాన్ని తీర్చుకున్నాడు. ఆఖరికి చిన్ని ఉడత. ఉడత కూడా వారధి కట్టేటప్పుడు ఆ చిన్ని ఉడత రాముల వారి రుణాన్ని తీర్చుకుంది. దైవ రుణం ఆయన దైవం అని గుర్తించింది ఆ చిన్ని ఉడత. ఆహ్, వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి మునిగి మళ్ళీ బయటకొచ్చి ఇసుకలో డొల్లి ఆ ఇసుక తీసి దాని మీదేసేదంట. ఎంతొస్తుందండి ఆ ఇసుక? ఇంతొస్తుందేమో. అయినా సరే దాని శక్తికది. అది చూసి రాముల వారు నీ రుణాన్ని ఎప్పుడు మర్చిపోనమ్మా నేనని ఇలా చక్కగాను నిమిరాడట. అందుకే 3 ఏళ్ళు ఆ ఉడతల మీద 3 ఏళ్ళు కనపడతాయట. అది పాటుంటుంది. రామ 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 అన్న రామచిలక ధన్యము. రాము ప్రేమ నోచుకున్న చిట్టి ఉడత ధన్యము అని ఓ పాటుంటుందనమాట. ఆ ఉడత గూడా రాముల వారి రుణాన్ని తీర్చుకుంది. అది దైవ రుణం. దేవ రుణం అన్నమాట అది. తర్వాత ఋషి రుణం. ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. ఋషి రుణం అంటే ఏంటండి? గురువు. ఋషి అంటే ఎవరు? గురువు అన్నమాట. గురువు మనకి విద్య నేర్పించిన గురువు యొక్క రుణాన్ని తప్పకుండా తీర్చుకోవాలి అందరము కూడా. ఈ రుణాలన్నీ ఉన్నాయండి. ఈ ప్రతి మనిషి చెల్లించాల్సిన రుణాలివి. తీర్చుకోవాలి. తప్పకుండా తీర్చుకోవాలి. ఎలాగా? గురువు ఏం చెప్తే అది చెయ్యాలి. ఇది మంచా? ఇది చెడా? ఇది ఇది నువ్వు ఆలోచించుకో. నా గురువు నాకు మంచే చెప్తాడు అనేది నువ్వు నేర్చుకో అని గురువు రుణం ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. మరి దీనికి గూడా ఒక చిన్న కథుంది. మరి ఈ కథలు చెప్పుకుంటూ వెళ్తుంటే ఎక్కువైపోతాం మనకి. ఏకలవ్యుడు తెలుసు కదా! ఏకలవ్యుడు గూడా ద్రోణాచార్యుడి యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు. ఎలాగా? ఏలు ఇవ్వమని అడుగుతాడు ద్రోణాచార్యుడెళ్లి. ఆయన ఇజ్జేం నేర్పించడు. ఆయన బొమ్మ పెట్టుకొని విద్య నేర్చుకుంటాడు ఏకలవ్యుడు మహాభారతంలో. ఈ అడుగుతాడు. ఏలు ఇవ్వమని అడుగుతాడనమాట. ఇచ్చేస్తాడు. కోసి ఇచ్చేస్తాడు. ఏకలవ్యుని భార్య అడుగుతుందనమాట. "నువ్వు మరి ఇంత కష్టపడి విద్య నేర్చుకున్నావు. ఈ ఏలు లేకపోతే, బొటనవేలు లేకపోతే నువ్వు బాణం వేయలేవు కదా నువ్వు. బాణం వేయలేనప్పుడు నీ విద్యంతా వేస్ట్ అయిపోతుంది గదా!" అనంటే ఏకలవ్యుడంటాడు, "గురువు రుణాన్ని తీర్చుకొని మళ్ళీ జన్మ తీసుకోమంటావా?
ఏళ్ళు పోగొట్టుకోమంటావా అని అడుగుతాడండి. గురు రుణాన్ని తీర్చుకోకపోతే మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిందే. అది బెటరా? ఇది బెటరా? అనని నేను మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటాను అని చెప్పి ఏలిచ్చేసానని భార్యతో చెప్తాడు ఏకలవ్యుడు. కానీ అనేక మంది కానీ ద్రోణాచార్యుడు ఇంకో విద్య నేర్పిస్తాడనమాట. ఈ చేత్తో ఎడమ చేత్తో బాణాలేసే విద్యని పశ్చాత్తాపం చెందుతాడు ద్రోణాచార్యుడు. ఎడమ చేత్తో బాణాలు వేసే విద్యని నేర్పిస్తాడు ఆయన ఏకలవ్యుడికి. అలాగనమాట. గురువు రుణాన్ని తీర్చుకోవాలి. ఇప్పుడు మనమందరం కూడా మన గురువు పత్రిజీ గారి రుణాన్ని తీర్చుకోవాలి. ఎలాగా? శాకాహార జగత్, జ్ఞాన జగత్ ఇవన్నీ రావాలి. పిరమిడ్ జగత్ 3. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఈ 3 రావాలని ఆయన ఆశయం. మరి ఆయన మనకి నేర్పిన ఇదంతా గూడా మనం ముందు శాకాహారులుగా మారాలి ఫస్టు. శాకాహారులుగా మారి మిగతా వాళ్ళకి చెప్పగలగటం అన్నమాట. అలా మెల్లిగా మొదలవ్వాలి. అదే ఋషి రుణం అన్నమాట. అలాగనమాట. అలా రుణం తీర్చుకోవాలి. తర్వాత పితృ రుణం. పితృ రుణం ఎవరు తీర్చుకున్నారండి? శ్రీరామచంద్రుడు. తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. శ్రీరామచంద్ర ప్రభువు తండ్రి మాటను జవదాటకుండా అంత అవసరం లేకపోయినా కన్న తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేది పితృ రుణం అనమాట. అలాంటి పితృ రుణం తీర్చుకోవాలి మనం. తర్వాత భూత రుణం. 5 రుణాలు తీర్చుకోవాలండి. ఇప్పుడు భూత రుణం. భూతాలంటే ఏంటి? పంచభూతాలు. మన ప్రకృతి. దీన్ని కాలుష్యం చేయకూడదు ప్రకృతిని. ఏంటది? పంచభూతం గాలి, నీరు, నిప్పు. ఈ 3 పంచభూతాలని మనం వేస్ట్ చేయకూడదు. గాలిని కలుషితం చేయకూడదు. నీరుని వేస్ట్ చేయకూడదు. మరి నిప్పు, కరెంట్. నిప్పంటే మనకిప్పుడు ప్రస్తుతం కరెంటే గదా! కరెంట్‌ని గూడా ఇష్టం వచ్చినట్టు ఫ్యాన్‌లు ఇష్టం వచ్చినట్టు ఏసీలు ఏసేసి వెళ్ళిపోతూ వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేయకుండా గాలిని నీరుని పంపులు ఇష్టం వచ్చినట్టు తిప్పేసేసి నీళ్లు పోతూ ఉంటే ఆ నీటిని ఇవన్నీ చేసాము అంటే మనం పంచభూతాలకన్నిటికి న్యాయం చేసిన వాళ్ళం అవ్వము. దోషం చేసిన వాళ్ళం అవుతామనమాట. గాలిని కలుషితం చేసిన మరి నీటిని వేస్ట్ చేసినా, అగ్ని అంటే కరెంట్. ఇది వేస్ట్ చేసినా ప్రస్తుతానికి, ఇవన్నీ చేస్తే మనం ఏమవుతాము? పంచభూతాలకి దోహం చేసినవాడు, రుణం తీర్చుకునేవాడు. కాబట్టి వీటన్నిటి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. చక్కగా ఈ భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు. మనం జాగ్రత్తగా వాడుకోవాలి అనే కృతజ్ఞతా భావం మనందరికీ ఉండాలనమాట. అది తీర్చుకోవాలి. భూత రుణం అంటే అది. తర్వాత మనుష్య రుణం. మనం సమాజంలో ఉన్న మనుషులం గూడా రుణం తీర్చుకోవాలండి. మనుషుల రుణం తీర్చుకోవాలి మనం. మనిషి రుణం అంటే మన పక్క సమాజ రుణం అన్నమాట. మరి ఇంకో మనిషి సహాయం లేకుండా మనం బతకగలుగుతున్నామా? లేదు గదా! పొద్దున్నే పాలవాడు తెచ్చి పాల ప్యాకెట్ ఇస్తేనే మన డే మొదలవుతుంది. అతను అతను డబ్బులిస్తామా అది వేరే విషయం. అతని ఆ సర్వీస్ మనం తీసుకుంటున్నాం కదా! మనిషి రుణము. మరి గురువు రుణం ఎంత గొప్పది. మనిషి రుణం ఎంత ఇంకో మనిషికి సహాయం చేయాల్సిన అవకాశం మనకొచ్చినప్పుడు ఏమనుకోవాలండి? నాకు భగవంతుడిచ్చినది వరము. నన్ను ఇప్పుడు ఈ జూమ్‌లోకి సరిత మేడం ఆహ్వానిస్తే, హాస్టల్ మాస్టర్ నాకు కబురు పంపించారు. నేనొక మంచి సబ్జెక్ట్ దీనిలోకి చెప్పాలి అనే కబురు నాకు పంపించారు కాబట్టి, ఇది నా యొక్క బాధ్యత అని ఫీలవ్వాలి. కరెక్ట్‌గా టయానికి రావాలి. చక్కగా మంచి సబ్జెక్ట్ ఏదో పిలిసారు, ఏదో చెప్పాం, ఏదో ఎళ్ళిపోయాం అన్నట్టు ఉండకూడదు. మంచి సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. అది అది మనిషి రుణం అంటే, ఈ సమాజ రుణం అంటే మన పక్కింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో ఏదో ఒక అవసరం వచ్చింది. ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలి. సమాజంలో మనం ఒక్కళ్ళే బతకట్లేదు. మనం ఎవరి సహాయం లేకుండా ఏది మనము చేయలేము. ఏది చేయట్లేదు. ఇవన్నీ మనకి ప్రకృతి, ఆ పరమాత్మ అందిస్తున్నాడు. అలా ఈ 5 రుణాల్ని తీర్చుకోవాలండి. ఏది రుణం తీర్చుకోకపోయినా మళ్ళీ మనం జన్మలు తీసుకోవాల్సిందే. ఏంటి ఈ 5 రుణాలు? దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, భూత రుణం, మనుష్య రుణం. ఈ 5 రుణాలు ఇవన్నీ గూడా దానిలో గూడా ఉంటాయి. గీతలో గూడా ఉంటాయి. భగవద్గీతలో గూడా. ఈ 5 రుణాల్ని తీర్చుకోవాలి. ఈ 5 రుణాల్ని తీర్చుకుంటూ విశ్వ నియమాలను పాటిస్తూ కర్మల్ని చెల్లించుకోవాలి. ఇదే మన జీవిత ధ్యేయం కావాలి అనేది ఈ సబ్జెక్ట్ అండి. ఓకే అండి మరి. థాంక్ యూ అందరికి. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.